చాలా బాగుందన్న, ఫెంటాస్టిక్ ఉంది అసలు. అంటే కామెడీ కానీ పర్ఫార్మెన్స్ కానీ కామెడీ అసలు నాన్ స్టాప్ 2.5 అవర్స్లో 2 అవర్స్ నవ్వుతూనే ఉంటాం, మామూలుగా ఉండదు అసలు. నరేష్ గారు క్యారెక్టర్ మాత్రం హైలైట్ అసలు, ఫెంటాస్టిక్ కామెడీ మామూలుగా లేదు. ఖచ్చితంగా అందరూ పండక్కి ఫ్యామిలీతో అందరూ థియేటర్స్కి వచ్చి చూసి ఫుల్గా ఎంజాయ్ చేసి ఎంటర్టైనర్ మూవీ ఇది మాత్రం. శర్వానంద్ గారు లుక్స్ కానీ శర్వానంద్ గారు యాక్టింగ్ కానీ ఫెంటాస్టిక్ అసలు, చాలా చాలా బాగుంది. ఆయన అంటే చాలా రోజుల తర్వాత హిట్ కొట్టేది అనుకోవచ్చు. ఖచ్చితంగా హిట్ అని చెప్పచ్చు అన్న, ఖచ్చితంగా నో డౌట్, అన్డౌటెడ్. నేను చూసిన పేరు నారి నారి నడమ మురారి, ఫ్యామిలీతో చూడండి ఒక్కసారి. చాలా చాలా మంచి స్టోరీ. శర్వానంద్ గారు చార్మింగ్ స్టార్ అంటే ఊరికే రాలే పేరు, పెట్టిన పేరు సినిమా స్టోరీ వెన్నుకోవాలన్నా ఆ లైన్ తీసుకోవాలన్నా పెట్టిన పేరు. ఎంత అద్భుతంగా సినిమాలో యాక్ట్ చేశాడు, స్టోరీ లైన్ చాలా గొప్ప అనిపిస్తాడు అన్న. ఇప్పుడున్న యూత్కి అంతే మన ఎక్స్ తోటి అంటే మన బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ మనం పెళ్లి చేసుకునే టైంలో ఎక్స్ తోటి ఏ రకంగా ఇబ్బంది పెట్టింది అన్న సినిమా ప్లాట్ చాలా క్రియేట్ అవుతుంది. ఈ సినిమాలో మెయిన్ పిల్లర్ అంటే నరేష్ పవిత్ర గారు అద్భుతంగా యాక్టింగ్ చేశారు. అంటే మన బిగ్ బాస్ ఫేమ్ సిరీ ఉంది కదా, సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అంటే ఫ్యామిలీ బాండ్ చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. సో మెయిన్ అంటే ఈ సినిమాలో ముగ్గురు పిల్లర్స్ మన సునీల్ గారు కానీ సత్య గారు కానీ వెన్నకేశ్వర్ కానీ మెయిన్ కామెడియన్స్ సినిమా చాలా అద్భుతంగా భుజాల మీద మోస్తారు చెప్పొచ్చు. ఈ సంక్రాంతిలో మెగాస్టార్ గారికి టఫ్ ఫైట్ ఇచ్చేది ఎవరు అంటే మాత్రం 100% కనుక చెప్పొచ్చు, శర్వానంద్. ఎంత మంచి కామెడీ థ్రిల్లరు, 100% ఫ్యామిలీతో రండి. ఫ్యామిలీ వేణమా ఫ్యామిలీ ఇరుకు, డాన్స్ వేణమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేణమా ఫైట్ ఇరుకు, అన్ని ఇరుకు స్వామి. 100% వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది కర్మ. నిజ క్లాస్ వాడతాం డస్ట్ సినిమా అయితే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సెకండ్ సంక్రాంతి విన్నర్, బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇంత కాంపిటీషన్లో ఇంతమంది పెద్ద హీరోల మధ్యలో లాస్ట్కి రిలీజ్ చేశాడు. బట్ ఇదే సెకండ్ విన్నర్, ఎందుకంటే అన్ని సినిమాల్లో కూడా బాగున్నాయి, అందులో ఇతను పోటీలో సెకండ్లో ఉంటాడు. ఎందుకంటే సినిమా ఆద్యంతం హాస్యాస్పదంగా మంచిగా నవ్వు ఫన్ ఉంది. ఇంకోటి నరేష్ యాక్టింగ్ కానీ, శ్రీ విష్ణు లాస్ట్లో క్లైమాక్స్లో ఎంట్రీ కానీ ఫుల్ కామెడీ ఉంది. ఒక అబద్ధం చెప్పడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి పెళ్లి చేసుకొని, ఇదంతా ఇది ఒక మెసేజ్ లాగా కూడా ఉంటుంది యూత్కు. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చు, నవ్వుకోవచ్చు సినిమా. నరేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మారుతి డైలాగ్ కొట్టాడు ఇండైరెక్ట్ గా, సినిమా బాగా లేకుంటే నా అడ్రస్ తెలుసు కదా, నేను ఎక్కడ ఉంటానో తెలుసు కదా అని కూడా చెప్పాడు. రియల్లీ నరేష్ సార్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ కాన్ఫిడెంట్. మీరు కాన్ఫిడెంట్ తో చెప్పారు. ఇంకొక హిట్ కంపల్సరీ శర్వానంద్కు హిట్ పడింది. సంక్రాంతికి సెకండ్ విన్నర్ నారి నారి నడమ మురారి. బాగుంది, చాలా బాగుందండి. మీరు నవ్వుకోవడానికి ఈ సినిమాకి వస్తే మాత్రం ఖచ్చితంగా నవ్వుకునే వెళ్ళిపోతారు. ఎందుకంటే శర్వానంద్ గారి లుక్స్ మాత్రం వేరే లెవెల్. గమ్యం సినిమా గుర్తొస్తుంది మీకు మళ్ళీ. ఆయన లుక్స్ వైజ్ కామెడీ కమ్ ఒక లవ్ మూమెంట్స్ రెండు అనేది చూపించడం కాంబినేషన్లో చాలా అద్భుతంగా అనిపించింది. సీనియర్ నరేష్ గారి కామెడీ ఈ సినిమాలో చాలా, ఆయన మంచి ఈ విధంగా వాడుకోవచ్చు అనేది ఈ సినిమాలో చూసిన తర్వాత అర్థమైంది. కామెడీ కోసం మీరు సినిమా సంక్రాంతి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం సెంటిమెంట్ ఉందండి. లాస్ట్ స్టోరీ లైన్ ఉంటుంది, ఒక నిజం అనేది ఒక రెండు అంటే మనుషులనే కావచ్చు ఫ్యామిలీనే కావచ్చు కలపడానికి యూజ్ అవుతుంది. ఒక అబద్ధం మాత్రం మనిషిని దూరం చేస్తారనేది ఒక చిన్న స్టోరీ లైన్. ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా బాగుందండి, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చూసాను బ్రో, బాగుంది, చాలా బాగుంది. అండ్ శర్వానంద్ యాక్టింగ్ అండ్ నరేష్ గారి కామెడీ టైమింగ్, వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అంతా బాగుంది. గెటప్ సింగ్ గారు కానీ అండ్ ఫుల్ లెంత్ కామెడీ బ్రో, ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ కామెడీ కూడా చాలా బాగుంది మూవీలో. ఫెస్టివల్కి ట్రీట్ అంటారా? ఫ్యామిలీస్కి అయితే ట్రీట్. మనము ఇప్పుడు అనిల్ రావుపూడి గారి మూవీస్ ఎలా ఫ్యామిలీకి ట్రీట్, ఈ మూవీ కూడా అలానే ట్రీట్లా ఉంటుంది ఫ్యామిలీస్కి అయితే. ఫుల్ లెంత్ కామెడీ, నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు. మూవీ అయితే చాలా నీట్గా కామెడీ అండ్ మెయిన్ ఒక మెసేజ్ మాదిరి కూడా ఇచ్చారు లాస్ట్లో. అండ్ మన లైఫ్ పార్ట్నర్కి ఏది దాచిపెట్టుకోకుండా అన్ని నిజాలు చెప్పాలి అని ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. అండ్ బాగుంది, చాలా బాగుంది కామెడీ. ఓవరాల్గా మూవీకి రేటింగ్ ఎంత? అవుట్ ఆఫ్ 5 3.5. పార్ట్ 2 కూడా తీస్తానంట, ఎందుకంటే లాస్ట్ కొంచెం పెట్టినాడు. పార్ట్ 2 కూడా తీయడానికి అవకాశం ఉంది. లాస్ట్లో హీరోయిన్ మనం పెళ్లి చేసుకోదు, ఆ పాట కొంచెం చూపిస్తారు. సో పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో. అంత బాగుంది సినిమా. సినిమా సినిమా చూసిన సేపు ఫుల్ కామెడీ. ఈ సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా కూడా ఒకటే కామెడీ. బట్ ఇక్కడ ప్రమోషన్ చేయకపోయిన కంటెంట్ ఉంది. అంటే నా పరంగా నేనేం చెప్తున్నానంటే కొన్ని దగ్గర అక్కడక్కడ కొంచెం అనిపించింది లాగ్ రైట్గా, కానీ బాగుంది. ఓవరాల్ కామెడీ బాగుంది, స్టోరీ చాలా బాగా అనిపించింది. నరేష్ గారు కానీ శర్వానంద్ గారు కానీ, ఫస్ట్ హీరోయిన్ చాలా బాగా అనిపించింది. అమ్మాయి పేరు తెలియదు కానీ అమ్మాయి చాలా క్యూట్గా చాలా బాగుంది. ఎక్కువ యాక్షన్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కదా, ఇట్లాంటిది ఒక స్మూత్ సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. పండగకి చాలా మంచి వాచ్, చాలా హైలైట్, చాలా నవ్వచ్చు.
చాలా కొత్తగా ఉంది, చాలా ఫన్నీగా ఉంది. 100% ఎంజాయ్ చేస్తుంది ఫ్యామిలీ అది మీరు మూవీలోనే చూడాలి. బట్ ఓవరాల్ యా నైస్ క్లీన్ కామెడీ, చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. రన్ టైం కూడా తక్కువే. సో కామెడీ ఉంది అండ్ చాలా బాగుంది. మెయిన్గా శర్వానంద్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు, ఆయన చాలా బాగా చేశారు. ఆయన కామెడీ చాలా బాగుంది. సంక్రాంతి బరిలో నిల్చుంటుంది ఆ మూవీ, కాంపిటీషన్ ఇస్తుందా? చూడాలి, ఎందుకంటే చిరంజీవి మూవీకి అయితే మంచి రివ్యూస్ ఉన్నాయి. చాలా బాగుందండి. ఈ సంక్రాంతికి మూడో ఇట్టు సినిమా అంటే ఇట్టు సినిమా చాలా బాగుంది. అసలు ఎంత కామెడీ అండ్ సెంటిమెంట్, అసలు లవ్ ట్రాక్ చాలా బాగా నడిచింది ఇద్దరి మధ్యలో. అసలు నిజంగా అసలు చాలా బాగుంది. అసలు హీరో మనకు న్యాయం చేశారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం మూవీ. ఇలాంటి సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క లవర్స్ మాత్రం ఈ సినిమా చూడాలి. ఏదైనా ఒక లైఫ్ అబద్ధంతో లైఫ్ స్టార్ట్ చేయదు. లైఫ్లో ఏ అబద్ధం ఆడొద్దు అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్గా తీశారు. చాలా నీట్గా ఉంది స్టోరీ. ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ రోల్ అయితే మస్తు చాలా బాగుంది. యాక్టర్ నరేష్ గారు మాత్రం అయితే ఒక వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ కామెడీ. అసలు మరో పెళ్ళి అనేది కామెడీ అసలు వేరే లెవెల్ ఉంది. అసలు ఇద్దరు కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. హీరో గారు చాలా బాగా న్యాయం చేశారు. సూపర్ డూపర్ హిట్, వేరే లెవెల్ యాక్టింగ్. పేరు కూడా ఉంది. చాలా కంబ్యాక్ శర్వానంద్ గారు. సో ఫుల్ కామెడీ. సో శర్వానంద్ ఒక హీరో అంటే మన నరేష్ గారు కూడా ఒక హీరో అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన నరేష్ గారి కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మంచిగా ఎమోషన్ చాలా, అంటే ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుంటూ చూడొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి. 100% హిట్ పడింది. చాలా చాలా బాగుంది. శర్వా కూడా చాలా డైట్ మెయింటైన్ చేసి మంచిగా స్లిమ్గా యూత్ అబ్బాయిగా కనిపించాడు. ఇద్దరు హీరోయిన్లు బాగా, అండ్ ఫస్ట్ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది, క్యూట్గా. సో మన ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది. సో డిసప్పాయింట్ అయితే చేయలే, మంచిగా నవ్వుకోవచ్చు. ఫుల్గా ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. శర్వానంద గారికి ఎప్పుడు సంక్రాంతి కలిసి వస్తుంది. ఈసారి కూడా సంక్రాంతి కలిసి వచ్చింది. మంచి మూవీ, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. సంక్రాంతి అప్పుడు నవ్వుకునే సినిమా ఉంటేనే ఫ్యామిలీస్ వస్తారు. సో అదైతే సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ. అంతలే వారా అది